హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను లంచ్లోకి పప్పు ఇంకా బీరకాయ కలిపి చేయబోతున్నాను. మసూర్ అంటారు కదా, మసూర్ ఒక 1 అవర్ నానబెట్టి వాటర్లోని అది నేను వేస్తున్నాను కుక్కర్లోని. మసూర్ పాటు టమాటా కట్ చేసి ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ కానీ చిన్నది కానీ అయితే మీకు ఒక 2 or 3 తీసుకోండి టమాటా సైజ్ బట్టి. అండ్ ఆ తర్వాత బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అలాగా వేసుకోండి. నేనైతే చిన్న చిన్నవే కట్ చేశాను, ఎందుకంటే మా కిడ్స్ తినరు. నోటికి అస్సలు తగలకూడదు అనమాట, బీరకాయ, ఆనియన్, టమాటా ఇవేవి తగలకూడదు. అందుకని చెప్పేసి నేను మీడియం సైజు కొంచెం చిన్నవే కట్ చేసుకున్నా. దాంతోపాటు పసుపు, పచ్చిమిర్చి వేసుకొని వాటర్ వేసుకున్నానండి. వాటర్ ఒక గ్లాస్ పప్పుకి నేను 3 glasses వాటర్ వేసుకున్నాను. చూడండి, ఆ సైజ్ గ్లాస్కి నేను 3 glasses ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి. కుక్కరు 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి విజిల్స్ అయిపోయిన తర్వాత పోపు వేసుకోవడానికి కావాల్సినవి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అనేది నేను పౌడర్ చేసి లాస్ట్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి కరివేపాకు. మేము మా పిల్లలు కరివేపాకు తినం కాబట్టి కరివేపాకు అనేది పౌడర్ వేసుకుంటాం. మా హస్బెండ్ కరివేపాకు తింటారు. అలానే ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులోనున్న టమాటా తీసి దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు పప్పు అంతటిని వేసేసుకోండి. పప్పు అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం కుక్కర్లో వాటర్ వేసేసి ఆ వాటర్ కూడాను మీరు ప్యాన్లో వేసేసుకోవడమే. ఆ తర్వాత అది కొంచెం ఉడుకుతున్నప్పుడే మీరు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు ఎంత కావాలి, ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు కొంచెం పప్పులోకి కారం వేసుకోండి. కారం వద్దు అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కారం కొంచెం లిటిల్ బిట్ కారం వేసుకొని ఆ తర్వాత నేనైతే కరివేపాకు పౌడర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, కరివేపాకు పౌడర్ అయితేనే మేము తింటాము. కరివేపాకు అలా ఉంటే నేను కానీ మా కిడ్స్ కానీ తినాం. మా హస్బెండ్ తింటారు కానీ మేము మాత్రం తినాం. అందుకని కరివేపాకుని నేను ఎప్పుడైనా సరే పౌడర్ చేసేసి ఆ కరివేపాకు పౌడర్ని పప్పులో వేసేస్తాను. ఎందులోనైనా కరివేపాకు పౌడర్ వేసేసుకుంటాము. కరివేపాకు పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes పప్పుని బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. అంటే తొందరగా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను.